నమస్తే అందరికీ. అబ్బా! ఈసారి హోలీ చేసుకోలేదు అనుకున్నానో లేదో ఆయనతో మా దోస్తు రూపంలో ఈడ హోలీ మస్తు అయితే తెలుసా అని ఆయనతో మా దోస్తు చెప్పింది. ఇక చెప్పినాక మేము ఆగుతామా, ఉర్రుకొచ్చినాం ఇక హోలీకి అయితే అప్పటికప్పుడు వచ్చినాం. కానీ అబ్బబ్బబ్బబ్బా ఎప్పుడు చూడలే కానీ వినేది. కానీ హోలీని అయితే ఇయ్యాల చూసిన ఎంత పెద్ద ఈవెంటో అబ్బబ్బా నిజంగా అంటే మస్తు ఉన్నది. ఇళ్ళకి రావాలంటే టికెట్ ఉండాలి. ఒక టికెట్ ఏమో మా దోస్తు ఇచ్చింది, ఇంకో టికెట్ ఏమో కొనుక్కున్నాము. ఇక కొనుక్కుంటే ఎంతన్నా కానీ పైసలు అయితే మేమైతే నిజంగా చెప్తున్నాము మొన్న నుంచి కొంచెం బాధపడుతుంటే అరే ఈడ ఓలే ఆడరు ఏంది ఈ సంవత్సరం అసలు ఓలే ఆడు లేదు అనుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఇరుగా తీసిన పోండ్రి నాకైతే మస్తు నచ్చింది. ఈడ ఎవరు తెలిసినా తెలియకుండా అందరూ హోలీ హ్యాపీ హోలీ అనుకుంటా కలర్ పూసిరు. ఇక మేము కూడా అందరికీ అంతో ఇంత కలర్ అయితే పూసుకున్నాము. ఇక మేమైతే మా డ్యాన్సులకైతే ఇక అవధులే లేవు పోండ్రి. నాకైతే ఊటిగానే కాలాగది. ఇక నేను డ్యాన్స్ చేస్తూనే ఉన్నా. ఇక మా బావ కూడా ఈసారి మస్తు డ్యాన్స్ చేసిండు. ఇండియాలోనేమో శుక్రవారం వస్తే హోలీ, ఈడనైతే గురువారం వచ్చింది. శుక్రవారం గురువారం పిల్లలకు స్కూళ్ళు, మళ్ళీ మా బావకు ఆఫీస్ ఉంటుంది కదా. ఏ ఈవెంట్ అయినా శనివారం ఆదివారమే పెడతారనమాట. ఇక మీ స్టేటస్లు చూసినప్పుడు మా చిట్టుతలు అయితే మస్తు ఏడ్చింది. అమ్మ ఇక్కడ హోలీ లేదమ్మా, హోలీ కావాలని ఏడిస్తే ఇక ఈ హోలీకి వస్తే మా చిట్టి తల్లి అందరం ఏమైతే సంవత్సరానికి ఉపయోగపడే హోలీ ఆడుకున్నాం పోండ్రి. మస్తు హోలీ ఆడుకున్నాం. బయట వాతావరణం ఏమో చల్లగా ఉంది. ఈ వాతావరణం అయితే నాకు అస్సలకే పడతలేదు. అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. ఇప్పుడు కూడా జ్వరంతోనే జ్వరం వచ్చినట్టు అనిపించింది. కానీ ఇంటికి పోయినాక మళ్ళీ టాబ్లెట్లు వేసుకుంటావా. కానీ ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇండియాలో ఉన్నప్పుడు అయితే కలర్లు పోయనీకి వచ్చినప్పుడు అయితే నేనైతే చాలాసార్లు బాత్రూమ్లే జాక్కున్నా. కలర్లు పూతుడు కన్నా గుడ్లు కొట్టుదురు ఎక్కువ అని బాత్రూంలో జాక్కున్నా కూడా చాలాసార్లు కలర్లు పూసిర్రు, గుడ్లు కొట్టిర్రు. మీలో ఎంతమంది బాత్రూంలో జాక్కున్నారో కామెంట్లో పెట్టుర్రి. నేనైతే ఇక ఇప్పుడైతే బాత్రూంలో జాక్కునేటట్టు ఏం లేము. ఎందుకంటే అందరు దాంట్లోనే ఉన్నా కదా, అందరు కలర్ పూసిర్రు. అంతో మేము కూడా అందరికీ పూసినాం అనుకోండి. ఇక ఈ హోలీ అయితే మస్తు చేసుకున్నాం. ఇట్లా చేసుకోనికి కారణం అంతా మా దోస్తుకే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ అనుకోండి. ఇగో డ్యాన్స్ చేసి కొంచెంసేపు అలసిపోయినాం. ఇంకోటి మళ్ళీ మా దోస్తు వాళ్ళు ఇంటికి పోయారు. వాళ్ళ చిట్టి తల్లికి కొంచెం చలి పెడుతుందని ఇక ఇంటికి పోయారు. చల్లగా ఉంది కదా వాతావరణం. మా చిట్టి తల్లి కూడా అమ్మ మనం కూడా ఇంటికి పోదామమ్మ, నాకు కూడా చలి పెడుతుంది అంటుంది. ఇక మేము కూడా ఇంటికి పోదాం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా లేరు కదా. ఇంటికి పోదాం అనుకుంటే అసలు కాలే వస్తలేదు. చల్లగా ఉన్నా కూడా మా చిట్టి తల్లి బాధపడుతున్నా కూడా నాకేం పోబుద్ది అవుతలేదు. నాకు కూడా చలి పెడుతుంది. లోపల కొంచెం జ్వరం కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా పోబుద్ది అవుతలేదు. అట్లున్నది ఈడ సెలబ్రేషన్స్. ఇక ఇంత సెలబ్రేషన్స్ ఉన్నాక ఇక ఎట్లా పోబుద్ది అవుతుంది మీరే చెప్పుండ్రి. అయినా ఇక మా చిటితల్లి అడిగింది కదా లాస్ట్ అండ్ ఫైనల్ అని ఇక దోశల నిండా కలర్ పట్టుకొని అయితే మా బావను మళ్ళీసారి మా చిటితల్లిని అయితే మస్తు నింపిన. ఇక మళ్ళీ ఇంటికి పోయినాక ఏం ఆడుకుంటాం తీయని మా బావ మా చిటితల్లితో పాటు మీ కూడా కలర్ నింపుతున్నా. ఎందుకంటే మీరు నన్ను ఇంత అభిమానించి ఇంత దాకా వచ్చిరంటే మీకు కూడా ఖచ్చితంగా కలర్ పూయాల్సిందే. హ్యాపీ హోలీ కలర్ మీకు పడ్డది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇంత దాకా వచ్చిరంటే నా కలర్ మీకు ఖచ్చితంగా పడుతుంది. ఇంతగానో నన్ను అభిమానిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీసారి ఈ రంగుల పండుగ మీ జీవితంలో రంగులమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. ఇక మేమైతే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోతూ కూడా మళ్ళీ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాం. అట్లుంది ఈ డ్యాన్సు. ఇక హోలీ అయితే నాకైతే మస్తు అనిపించింది. ఇంత దాకా వచ్చిరంటే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్ పేరు తెలుసు కదా, మనక్క ఛానల్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి. ఇంటికి వచ్చిన ఇక మళ్ళీసారి మీ అందరికీ హ్యాపీ